అయోధ్య భవ్య మందిరంలో 500 ఏళ్ల నాటి స్వప్నం ఆవిష్కృతం కాబోతోంది. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ జగమంతా అంబరాన్ని తాకేలా భక్తి పారవస్యం ఉప్పొంగుతోంది. త్రేతాయుగం నాటి కాలాన్ని తలపిస్తోన్న అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొద్దిసేపట్లో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇంకా కొన్ని గడియలు మాత్రమే మిగిలిన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అయోధ్య నుంచి లైవ్ లో అందిస్తారు. శర్మ, ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ప్రధాని మోదీ కూడా అక్కడికి కొద్దిసేపట్లో రానున్నట్లుగా తెలుస్తోంది. సో ఎట్లా ఉంది అక్కడ మొత్తం కూడా? మీరు అన్నట్టుగా త్రేతాయుగాన్నే అయోధ్య తలపిస్తోంది. చూస్తూ ఉంటే ఆ త్రేతాయుగం నాటి ఆ రోజులన్నీ కూడా అప్పుడు ఎలా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ రోజులు ఇప్పుడు స్పష్టంగా ఉన్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్ బట్టి తెలుస్తోంది. అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించి అతిథులందరూ కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం, వాహనాలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇదే ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గం నుంచే వాహనాలన్నీ కూడా వస్తున్నాయి. పోలీసులు కూడా పూర్తిగా ఈ ప్రాంతం అంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలను ఎవరిని కూడా ఇక్కడి నుంచి అనుమతించట్లేదు. ఎవరైతే ఇన్విటేషన్స్ ఉన్నాయో, వాహనాల పార్కింగ్ కు సంబంధించినటువంటి పాసెస్ ఉన్నాయో వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాళ్లను మాత్రమే లోనికి వెళ్ళనిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మహేష్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన వెళ్లారు. సాధు సంతువులు చాలా మంది లోపలికి వెళుతూ ఉన్నారు. ఇక అయోధ్యకు సంబంధించి సప్త మోక్ష క్షేత్రాలలో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య మోక్ష క్షేత్రంలో మొట్టమొదటిది కాబట్టి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి అంటే ఈ 7 మోక్ష క్షేత్రాలలో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్యలో కాలు పెడితే మోక్షం కలిగినట్టే. యూపీ డిప్యూటీ సీఎం వెళుతూ ఉన్నారు. యూపీ డిప్యూటీ సీఎం వెళుతూ ఉన్నారు. ఆయన సంబంధించి మనం విజువల్స్ లో చూడవచ్చు. అయితే ఈ సప్త మోక్ష క్షేత్రాలలో మొట్టమొదటిది అయోధ్య రామాలయం. ఇప్పుడు నిర్మించినటువంటి ఆలయం 1000 ఏళ్లు చెక్కు చెదరకుండా మహిమాన్వితంగా ఆ ఆలయాన్ని నిర్మించారు. దానికి సంబంధించి కూడా టెక్నీషియన్స్, ఆ కంపెనీ ఎవరైతే నిర్మించారో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్పారు. నగారా శైలిలో ఆలయ నిర్మాణం జరిగిందని కోటేశ్వర శర్మ, విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ చెప్పారు. నగారా శైలిలో ఈ అయోధ్య రామాలయ నిర్మాణం జరిగిందని. ఈ అయోధ్య ఆలయానికి సంబంధించి పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, రామ మందిరం ఎత్తు 161 అడుగులు. ఈ 3 అంతస్తుల అయోధ్య రామాలయంలో ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులని, ఆలయం మొత్తం 392 స్తంభాలతో 44 ద్వారాలతో అంత పవిత్రమైన ఆలయాన్ని, అంత పవిత్రంగా ఆ ఆలయాన్ని నిర్మించారు. దానికి సంబంధించి మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఆలయంలో ప్రతి వీక్షణం కూడా ఒక అత్యద్భుతం. మరి కాసేపట్లోనే బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దానికి సంబంధించి అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి మార్గం శ్రీ హనుమాన్ గరీ సర్కిల్. ఈ హనుమాన్ గరీ సర్కిల్ నుంచి అటు ఎవరైతే విఐపీలు ప్రధానంగా ఉంటారో వాళ్లకు ఆ రూట్లో నుంచి వెళ్తారు. మరో మార్గం ఇక్కడ వివిఐపికి సంబంధించి విఐపీలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఎంట్రన్స్లు ఏర్పాటు చేశారు. ఇన్విటేషన్లు అందుకున్నటువంటి మరికొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా ప్రత్యేకమైనటువంటి ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల ద్వారా వాళ్ళు వెళ్లేందుకు వీలుగా అన్ని చర్యలైతే తీసుకున్నారు. చాలా మంది ఇప్పటికే ఇన్విటేషన్లు అందుకున్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు. సాధు సంతువులు దాదాపు 4000 మందికి ఆహ్వానాలు అందాయి. 3,500 మందికి పైగా ఇక్కడికి వచ్చారు. వారిలో సుమారు 2,500 మంది సాధు సంతువులందరూ కూడా లోపలికి వెళ్లిపోయారు. ఇక ప్రముఖులు రావాల్సి ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా 10:25 ఆయన అయోధ్య చేరుకుంటారు. అయోధ్య నుంచి హెలికాప్టర్లో ఆయన అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఈ ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన
పాల్గొంటారు. 10:55 రామజన్మభూమి స్థలానికి ఆయన వస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడి నుంచి 11 గంటల నుంచి 12 గంటల వరకు రిజర్వ్ చేశారు. 12:05 నుంచి 12:55 వరకు ఆ రామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి 12:55 అక్కడి నుంచి బయలుదేరుతారు. పబ్లిక్ 1 గంటకు ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్లి 1 గంట నుంచి 2 గంటల వరకు పబ్లిక్ ఫంక్షన్ లో, అయోధ్యలో జరిగే పబ్లిక్ ఫంక్షన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. 2:10 కుబేర తిల దర్శనాన్ని చేసుకునే ఆయన మళ్ళీ తిరిగి వెళ్తారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్. మరి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి హడావుడి గాని, ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమం గాని మరింత ఊపందుకోనుంది. సాధు సంతువులు వెళుతూ ఉన్నారు. అయోధ్య పురవీధులన్నీ పూర్తిగా పూల అలంకరణతో డెకరేట్ చేశారు. అక్కడక్కడ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శ్రీరామనామ స్మరణతో అయోధ్య వీధులన్నీ కూడా మారుమోగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది అయోధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటు స్టూడియో.